ఎవరు పరిమితులు పెట్టి వారికి ఆ తలాంతులు ప్రభు ఇచ్చేవాడుగా మరి ప్రభు మనం చేసేటువంటి ప్రార్థనలన్నిటికీ కూడా ప్రభు సమాధానము దయచేయాలంటే ఒక చక్కటి మాట కీర్తనలో మనం చూస్తాము. 145వ దావీదు కీర్తన మరి 18వ వచనంలో మనం గమనించినప్పుడు, తనకు మొర్రపెట్టే వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టే వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎవరికి సమీపంగా ఉన్నాడన్నమాట. అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే నిజమేంటి, అది మనం ఎరగాలి. నిజమేంటి, అది మనం గమనించాలన్నమాట. పైన లైన్లు ఏముందన్నమాట, తనకి మొరపెట్టేటువంటి వారికి ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఎక్స్పెషలీ రాసినటువంటి తర్వాత లైన్లు ఏముందన్నమాట, తనకు నిజముగా. కాబట్టి ఎక్కడో పాపం చేసి పొరపాటుగా జీవించి దేవునికి సన్నిధి వచ్చి ప్రార్థన చేస్తామనుకోండి, అది నిజంగా చేసే ప్రార్థన. దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ప్రవర్తన పరిస్థితి ఉందో, బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే ప్రవర్తన. అది నిజమైనటువంటి ప్రార్థనకి నిర్వచనం. మనము దేవుని యొక్క మందిరంలో ఎంతో భక్తిని మనం కనిపరిచేటువంటి వారిగా ఉంటాము. బయటికి వెళ్ళినప్పుడు అది వేరే ఏంటన్నమాట, దానికి వ్యతిరేకమైనటువంటి పదము పరిస్థితి. అంటే ప్రభు ఎవరికి సమీపంగా ఉంటాడన్నమాట, తనకు నిజముగా. దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు మనం యొక్క పరిస్థితి ఎలా ఉందో, లోకంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి ప్రభు చూడాలి. అది అదే మరి యోహాను సువార్త 4:23 వచనములు ఏముంటుందన్నమాట, అయితే యథార్థముగా వచ్చేసి యోహాను సువార్త 4వ అధ్యాయము 23 వచనములు ఏమంటుందన్నమాట. మాట గమనించండి అమ్మా. అయితే అది మాట గమనించి, యథార్థంగా యథార్థముగా ఆరాధించేటువంటి ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము. అంటే మనం అంతా చూడటం కలిగి అక్కడ మాట మనం ఏం గమనించాలన్నమాట, యథార్థమైనటువంటి ఆరాధన. ఎవరైతే యథార్థంగా ఉండి, అది యథార్థత అనేటువంటిది ఎక్కడ మనకు కనపడుతుంది. యథార్థం అనేటువంటి యొక్క విషయం మనకి ఎప్పుడు కనపరచబడుతుందంటే, దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు మనకు కనపడదు యథార్థమైనటువంటి ప్రవర్తన. ఇప్పుడు ఎక్కడ కనపడతాయి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం మనకి ఎక్కడ కనపడుతుంది అన్నమాట. ఈ యథార్థమైనటువంటి బ్రతుకు యోసేపులో మనకి కనపడుతుంది. ఆదికాండము 39:9 వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి చదవమ్మా. కాబట్టి నేనెంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానురాలితో ఆ భార్యతో అనెను. అంటే యేసేపు ఎక్కడ ఉన్నాడన్నమాట.
ఏమా సింగిల్గా ఉన్నాడు. అక్కడ పొతీఫరు యొక్క భార్య కనిపెట్టిందన్నమాట. తన వలలో వేసుకోవాలని కనిపెడతా ఉంది. ఎవరు? పొతీఫరు యొక్క తన యొక్క ఉద్యోగము, తన యొక్క బాధ్యతలన్నీ కూడా చక్కగా తాను చేసుకుంటూ ఉన్నాడు. తన భర్త కూడా మంచి నమ్మకం వచ్చింది. అటువంటి సందర్భంలో పొతీఫరు యొక్క భార్య యోసేపుని కనిపెడతా ఉందన్నమాట, వ్యక్తిగతంగా కలుసుకోవాలి. అటువంటి సందర్భంలో యోసేపు ఒక రోజుని సింగిల్గా తనకి కనపడ్డాడు అన్నమాట. ఎవరు లేరు, రహస్యంగా కనపడ్డాడు, ఎవరు లేరు. అంటే యథార్థం అనేటువంటి మాటకి మనం చూస్తామన్నాం అన్నమాట. కాబట్టి యోసేపు తన యథార్థమైనటువంటి ప్రవర్తన తాను కనపరుచుకోగలిగినాడు. చూసారండి, కనపరుచుకుంటూ వచ్చాడన్నమాట. యథార్థం అనేటువంటి ప్రవర్తన తన యొక్క జీవితం ద్వారా కనపరుస్తూ వచ్చినాడు. అది నిజమైనటువంటి ఆరాధన అనేటువంటి దానికి మనం చెప్పుకుంటాం అన్నాం అన్నమాట. అంటే యోసేపు దేవునికి భయపడ్డాడన్నమాట. భయపడి తన యొక్క విశ్వాసాన్ని, తన యథార్థమైనటువంటి స్థితిని తాను రుజువుపరచుకోగలిగినాడు. ఆ కారణం బట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తన యొక్క జీవిత చరిత్ర రాసుకోగలిగినాడు. పొతీఫరు యొక్క భార్య మాట విని ఉంటే ఈ గ్రంథంలో తన యొక్క పేరు ఉండేది. కాబట్టి ఎవరి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అది ఇక్కడ ప్రశ్న, సందర్భం, అది సబ్జెక్ట్. అది మనము 145:18 వచనంలో 2వ లైన్లో మనం గమనించినప్పుడు, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ, అంటే నిజముగా కాకుండా లోకములో ఉండి కూడా ప్రార్థన చేసేవారు లేకపోలేదు సంఘాల్లో. అర్థమైందమ్మా? సంఘాల్లో అందరూ కూడా యథార్థంగా ప్రార్థించేటువంటి వారు ఉంటారని మనము నమ్మటానికి వీలు లేదు. బహు కొద్దిమంది ఉంటారు. కాబట్టి అయితే ఇక్కడ సందర్భం ఏంటన్నమాట, తనకి నిజముగా మొరపెట్టేటువంటి వారి యొక్క ప్రార్థన, ఆ ప్రార్థనకు దేవుడు సమీపంగా ఉంటా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధికి నీ ప్రార్థన, నా ప్రార్థన తీసుకుని వెళ్ళాలంటే మన యొక్క ప్రార్థనలో ఏముండాలన్నమాట, యథార్థమైనటువంటి స్థితి, యథార్థమైనటువంటి ప్రవర్తన, యథార్థమైనటువంటి సంభాషణ, యథార్థమైనటువంటి చూపు, యథార్థమైనటువంటి ప్రవర్తన, యథార్థమైనటువంటి సేవ. దినాల్లో సేవ ఏ రీతిగా ఉందంటే, తన యొక్క కడుపుని నింపుకోవటానికి చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు పరలోకంలో కనపడరండి. ఇక్కడ కనపడతారేమో, ఈ లోకంలో సంఘాల్లో కనపడతారు ఇలాంటి వాళ్ళు. పరలోక రాజ్యంలో కాబట్టి మనం చూస్తూ ఉన్నాము,
మరియా తన యొక్క కుమారుడు గురించి చెప్పినటువంటి మాటలన్నీ కూడా మరియమ్మ గారు ఏం చేసుకున్నారన్నమాట. లోకా సువార్త 2వ అధ్యాయము చదవండి. ఎప్పుడైతే అంతవరకు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆమె భావించి ఉంటుంది, అటువంటి సందర్భంలో 2వ అధ్యాయం 18వ వచనం రాయబడింది, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభు పక్షంగా జరుగుతాయని ఆ విషయాలన్నీ కూడా తన కుమారుడు గురించి విన్నప్పుడు ఎంత తన యొక్క మనసు ఎంతో ఉప్పొంగిపోయి ఉంటుందో ఆలోచించాలి. అర్థమైందంటే అటువంటి సందర్భంలో 19వ వచనంలో మనం గమనించినప్పుడు, అయితే మరియా ఆ మాటలన్నీ ఏదైతే ఆ యొక్క గొర్రెల కాపరులు ఏ రకమైనటువంటి విషయాలు పర సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు గురించి వారు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా మనం ఏం చేస్తామన్నమాట, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యమును మనకి నచ్చింది అనుకోండి, ఆ వాక్యాన్ని మనము స్వీకరించే వారికి ఉంటాము. దేవుని యొక్క వాక్యం మనకు నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తామన్నమాట. ఒక చోట మరి చర్చిలో నేను వాక్యం బోధిస్తూ ఉంటుండగా అది నేను చెప్పినటువంటి బాధ అక్కడ ఉన్నటువంటి సేవకులకి నచ్చలేదు. ఎవరికి నచ్చలేదు చెప్పండి? సేవకులకు నచ్చలేదు. కాబట్టి నచ్చకపోయేటప్పటికి ఏం జరిగిందన్నమాట, ప్రసాద్ ఇక వాక్యం నువ్వు చెప్పొద్దు అని చెప్పేసినారు. ఓకే, ఆల్ రైట్ అని ఆ చర్చిలో వాక్యము చెప్పకుండా ఆ సేవకుడు ఆపగలిగినాడు కానీ దానికి ప్రతిఫలం ఏముందన్నమాట. దానికి రిజల్ట్ ఈ రోజుని ఒకే చర్చిలో వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో ఈ రోజుని అనేక స్థలాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చినారు. నేనేం బాధపడలేదు. దేవుని యొక్క వాక్యం ఏ రీతికైతే ప్రభువు నాకు ఆయన ఇస్తాడో ఆ వాక్యాన్ని నేను బోధించేటువంటి వాడిగా నేను ఉంటాను తప్ప ఏంటన్నమాట, మనుషుల్ని మరి సంతోషపరిచేటువంటి వాక్యం నా దగ్గర. ఆయన సంతోషించాలి. నేను చెప్పేటువంటి బాధ, నేను చెప్పేటువంటి వర్తమానము ఎవరికి నచ్చాలన్నమాట, దేవునికి నచ్చాలి. మొదటగా ఆయనకి నచ్చినప్పుడు సమస్తమైనటువంటి కార్యాలన్నీ కూడా ఆయన సరిచేసేవాడుగా. కాబట్టి ఎప్పుడైతే మరియా తన కుమారుడు పక్షంగా ఆ యొక్క గొర్రెల కాపరులు తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క వర్తమానమును విని తన యొక్క హృదయం ఉల్లాసించిపోయిందన్నమాట, ఉప్పొంగిపోయింది. ఆ కారణం బట్టి ఇక్కడ ఏం చేసిందన్నమాట, అయితే మరియా ఆ మాటలన్నీ మనం కూడా ఏం చేయాలన్నమాట, దేవుని యొక్క మాటలని మన యొక్క హృదయం అనేటువంటి పలక మీద అర్థమైందండి. దానికి మన యొక్క హృదయం అనేటువంటి పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని రాసుకోవడం ద్వారా కలిగేటువంటి లాభం ఏంటన్నమాట. దావీదు కీర్తన 119:11 వచనం, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయం అనేటువంటి పలక మీద రాసుకోవడం ద్వారా కలిగేటువంటి ఆ లాభము, మేలు అనేటువంటిది మనం గమనించినప్పుడు చూడండి, వచ్చేసి నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో
ఏంటన్నమాట, మనము ఈ యొక్క లోకాన్ని కానీ ఈ యొక్క లోకాన్ని జయించాలన్నా పాపాన్ని జయించాలన్నా ఏంటన్నమాట ఏముంటా దేన్నమాట మనం ఉంచుకోవలసినటువంటిది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో దాచుకున్నప్పుడు దేవుని ఎదుట మనం ఎట్లా కనపడతాం అన్నమాట, నిర్దోషంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో దాచుకోకుండా మన యొక్క హృదయంలో తలపోసుకోకుండా ఉన్నామనుకోండి, నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, మనం ఏమైపోతాం అనమాట, తేలిపోతాం అనమాట. అర్థమైందండి? దేవుడు మనల్ని లెక్కడిగినప్పుడు ఆయన యొక్క త్రాసులో ఆయనకి సరిపడా తూకానికి రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరచుకోవాలి. ఇక్కడ మరియా అదే పని ఈమె చేస్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో ఉంచుకోవడమే కాదు, ఏం చేసిందన్నమాట, తలపోసుకొనొచ్చు అంటే రిపీట్ చేసుకుంటూ ఉందన్నమాట. తలపోసుకోవడం అంటే దాని అర్థం ఏంటన్నమాట, అక్కడ ధ్యానం చేస్తూ ఉంది, దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఎంత మంచి అనుభవాన్ని మరియా గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. తర్వాత వచనంలో అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన దేవుని మహిమపరచుచు స్తోత్రము చేచు వచ్చి వెళ్ళేది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సంగతులు, ఆత్మీయమైనటువంటి సంగతులు ఆమె తన యొక్క హృదయంలో భద్రపరుచుకున్నటువంటి కారణమున ఆమె మనకి ఎట్లా కనపడతా ఉన్నారన్నమాట, ఒక మాదిరిగా కనపడతా. తర్వాత వచనంలో ఇక్కడ మనం అపోస్తుల కార్యములో తర్వాత సందర్భంలో మనం గమనించినప్పుడు 16వ అధ్యాయము 14వ వచనం, అపోస్తుల కార్యములో 16 అధ్యాయము 14, 15. చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు. కాబట్టి ఇక్కడ వాక్యములో మరి 14వ వచనమును మనం గమనించినప్పుడు అప్పుడు యూదయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినిచుండి. ఎవరు వింటా ఉన్నారన్నమాట, ఒక యూదయ అనేటువంటి ఒక దైవభక్తి గల స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంది. ఆమె ఏమి చేస్తా ఉందో కూడా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైన పట్టణస్థురాలు వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ఇక్కడ గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మొదటిగా వినడానికి ఆమె తీర్మానం చేసుకుంది. అర్థమైందండి? మొదటిగా లూదియా అనేటువంటి సహోదరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మొదలుగా తీర్మానం చేసుకుంది. ఇది మొదటి పాయింట్. ఆ యొక్క రెండవ పాయింట్ మనం గమనించినప్పుడు ఏం జరిగిందన్నమాట, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆమె తీర్మానం చేసుకుందో, మా తమ్ముడు చెప్తాడు నాతోటి, తమ్ముడు మన పాలుగారు ఏమంటాడంటే, అన్నయ్య నేను ఈ ఉద్యోగంలో పడినటువంటి బాధల వలన మరి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నా. అయితే ఈ రోజుని ఈ యొక్క దేవుని యొక్క సంఘంతో, దేవుని యొక్క బిడ్డలతో, దేవుని యొక్క సేవకులతో నేను మరి సహవాసము చేయడం ద్వారా నేను కూడా ఒక తీర్మానంలోనికి వచ్చేసిన అన్నయ్య గారు ఆయన అంటా ఉన్నారు.
ఆయన ఏమంటా ఉన్నాడు అన్నమాట, దేవుని కొరకు జీవించాలి అన్నయ్య గారు. ఇప్పుడు ఇక మీదట నేను దేవుని యొక్క కార్యాన్ని కొంత నిర్లక్ష్యం పెట్టాను, అది కాదంటం లేదు. అయితే నా యొక్క ఉద్యోగం పరంగా వచ్చినటువంటి ఇబ్బందులు వీటన్నిటి కూడా బ్యారేజ్ చేసుకుని ఈ రోజు నుండి దేవుని యొక్క కార్యాలు, ఉద్యోగం తప్ప మూడో కార్యము నా జీవితంలో ఇంక కనపడదనయా అని తీర్మానము తాను చేసింది. నాకు ఎంతో చాలా సంతోషం వేసింది. ఎప్పుడైతే తాను తీర్మానం చేసుకుంటూ వచ్చినాడో ప్రభు తన యొక్క కార్యాన్ని కూడా ఆయన ఒక సేవకురాలు చెప్తూ ఉంది. నరసాపురంలో ఉజ్జీవ సభలో పెట్టినప్పుడు అవుట్ ఆఫ్ మినిస్ట్రీ అది. ఆ సేవకురాలు స్టేజ్ మీద నుండి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే, మనం వ్యక్తిగతంగా దేవునికి బిడ్డలంగా ఒక తీర్మానము మనం చేసుకున్నప్పుడు సరిగా ఆలకించండి. దేవునికి బిడ్డలంగా, విశ్వాసులంగా దేవుని కొరకు ఒక తీర్మానం అనేటువంటిది మనం చేసుకున్నప్పుడు ప్రభువు కూడా మన పక్షంగా ఆయన తీర్మానం చేసుకుంటాడు. నాకు చాలా నచ్చింది, నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. అంటే దేవుడు మన యందు ఆయన లక్ష్యమించాలంటే, మన పక్షంగా ఆయన ఒక తీర్మానంలోనికి రావాలంటే మనం మొదటగా మనము తీర్మానం లేకుండా ఎందుకు వస్తా ఉన్నామో, ఎందుకు వెళ్తా ఉన్నామో ఆ గ్రహింపు మనకు లేకపోయినట్లయితే దేవుడు కూడా ఇదన్నమాట, దేవుని నుండి దీవెనలు మనం పొందుకోవటానికి మనము అయోగ్యులము అయిపోతామన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సహోదరి తీర్మానం చేసుకుంటూ వచ్చింది. తర్వాత రెండవ మెట్టు ఏంటన్నమాట, ప్రభు ఆమె హృదయము ఎప్పుడు తెలిసినాడు అన్నమాట. గమనించండి, దేవుని కొరకు ఆమె లక్ష్యమించింది, దేవుని విషయంలో ఒక తీర్మానము చేసుకుంది. దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకుంది కాబట్టి ప్రభు ఆమె యొక్క హృదయాన్ని చాలా అద్భుతమైనటువంటి కారణం, చాలా లింక్ అన్నమాట. ఆత్మీయమైనటువంటి లింక్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మన యొక్క హృదయాన్ని దేవుని వైపు మనము తెరుస్తామో వెంటనే దేవుడు దాన్ని ప్రభు ఏం చేయడనమాట, లింకప్ అయిపోద్ది అన్నమాట. కనెక్టివిటీ అంటే రిసీవింగ్. మనం దినానికి ఎన్నిసార్లు అయితే మనం ప్రార్థన చేస్తామో ఆయన ఏంటన్నమాట మనకు సమీపంగా ఉండేటువంటి. కాబట్టి ముందుకు మనం వెళ్తా ఉన్నాము. అక్కడ ఏం జరిగిందన్నమాట, ఆ ప్రభు ఆమె హృదయము తెలిసిన కనుక, కాబట్టి పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించెను. ఓకే, 15వ వచనంలో ఆమెయు ఆమె ఇంటి వారును చూసారండి. అంటే మొదటగా ఎవరు రక్షణ పొందారన్నమాట, లూదియా అనేటువంటి సహోదరి మొదటగా దేవుని నమ్ముకుంటూ వచ్చింది. తర్వాత ఏం జరిగిందన్నమాట, ఆమె ద్వారా ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఏంటన్నమాట, దేవుని కార్యం ఎప్పుడు కూడా ఒకరి ద్వారానే ప్రారంభిస్తాడు ప్రభు. అర్థమైందమ్మా? ఎంతమంది చెప్పి ఒకరి ద్వారానే. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అంతా మీకు ఎందుకు, ఇప్పుడు నేనున్నాను, మరి నేను రక్షణ పొందకపోక పూర్వము మా తల్లి మొదటగా మా ఇంట్లో మా తల్లి రక్షణ పొందింది. మా తల్లి గారు రక్షణ పొందిన కారణం బట్టి ఏం జరిగిందన్నమాట, మా కుటుంబంలో రక్షణ పొందకుండా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇక్కడ ఈరోజునే అందరం కూడా మా తల్లిగారి ద్వారా మేము పెద్ద కుటుంబం, దగ్గరగా 4 అన్నదమ్ములము, 2 సహోదరులు, 6 సంతానం అంతా కూడా ఈ యొక్క భక్సింగా ఫెలోషిప్లోనే మారు మనసు బాప్తిస్ అన్నీ కూడా చక్కగా ప్రభుత్వం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ద్వారా కార్యాన్ని ఆయన ప్రారంభించేవాడమ్మా. ఏం చేస్తాడు? సఫలం కాదు. అంటే ఒక వ్యక్తి ద్వారా
ప్రభు కార్యాన్ని స్టార్ట్ చేస్తాడు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆ కుటుంబంలో ఏ వ్యక్తి అయితే మొదటగా రక్షణ పొందిందో ఆ బిడ్డ ఏం చేయాలన్నమాట, తన భర్త కొరకు అని. భార్య అయితే భార్య ఏం చేయాలి, భర్త కొరకు ప్రార్థించాలి. ఒకవేళ భర్త రక్షించబడ్డానుకోండి, భర్త ఏం చేయాలన్నమాట, తన భార్య కొరకు ప్రార్థన చేయాలి. అలాగే తన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. తాను ఏ సంఘానికి అయితే వెళ్తా ఉన్నాడో ఆ సంఘము కొరకు ఈ రీతిగా తన ద్వారా వ్యక్తిగతంగా దేవుని యొక్క కార్యము చేసినప్పుడు ఆ యొక్క కుటుంబం అంతా, ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి రావడానికి కారణమవుతూ ఉంటారు. కాబట్టి నేను రక్షణ పొందినాను, నా భార్య రక్షణ పొందకపోయినా పర్వాలేదు, లేకపోతే నా పిల్లలు రక్షణ పొందకపోయినా పర్వాలేదు ఏంటన్నమాట, దేవుడు నిన్ను రక్షించినటువంటి సందర్భంలో ఉపయోగం లేకుండా వెళ్ళిపోతాడు. ఒక తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి ఏం చేసినాడు అన్నమాట, దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగినాడా, చేయలేకపోయినాడు. తీసుకుని వెళ్ళి తన యొక్క ఆ తలాంతుని తీసుకుని వెళ్ళి అట్లాగా ఉండటానికి వీలు. కాబట్టి ముందుకు మనం వెళ్దాము. ఇక్కడ వాక్యాలు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఏం జరిగిందన్నమాట, ఓకే ఆమె ఏమంటా ఉందన్నమాట, ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని ఏం చేస్తా ఉందన్నమాట. ఎప్పుడైతే మీరు గమనించండి, ఇప్పుడు వాస్తవంగా ఈ గ్రామంలో మరి లుదియమ్మ గారు ఆమె రక్షణ పొందే కారణం బట్టి తన ఇంటికి సేవకుల్ని, విశ్వాసుల్ని, సంఘాన్ని పిలుచుకుని ఆమె చేస్తూ ఉన్నారు. ఆమె మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి, మిగిలినటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఏంటి, వాక్యాన్ని బట్టి పిలుచుకోవాలి కదా మీరు కూడా. ఏమండి, అవునా కదా? ఏమంటా ఉందన్నమాట, నేను విశ్వాస గలదానని మీరు ఎంచినట్లయితే, ఏమండి, దేవుని యొక్క సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు దాని అర్థం ఏంటన్నమాట, దేవుని యొక్క ఆశీర్వాదము. అన్నయ్య గారు మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటారు. ఎందుకు ఏంటన్నమాట, వాక్యాన్ని ఎరిగినటువంటి వారు ఏం చేస్తూ ఉంటారన్నమాట, అన్నయ్య గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, లేకపోతే మా ఇంటి దగ్గర కూటం పెట్టండి. కూటం పెట్టుకున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడం కాదు, అర్థమైందమ్మా. కూటం పెట్టినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడం కాదు, ఓకే కాదంటం లేదు. మరి మన యొక్క సంగతి ఏంటి, వ్యక్తిగతంగా అంటే తన యొక్క మరి ఈ లుదియా అనేటువంటి సహోదరి హృదయంలో ఉన్నటువంటి వాంఛ ఏంటన్నమాట, నేను విశ్వాసము గలదాన్ని మీరు ఎంచినట్లయితే మీరు ఏం చేయాలన్నమాట, మీరు వెళ్ళిపోవడానికి వీలు లేదు. మీరు వచ్చి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బాబుదల, దేవుని యొక్క భద్రత వస్తుందని ఆమె ఎరిగిందన్నమాట. కాబట్టి అక్కడ ఏం జరిగిందన్నమాట, వాళ్ళు ఏం చేసిందన్నమాట, నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని ఏం చేసిందన్నమాట. ఊరికినే కాదు సిస్టర్ గారు, మనం ఏం చేస్తారంటే కొంతమంది అన్నయ్య గారు సార్ రండి అని జస్ట్ లైక్ ఏంటంటే దాన్ని ఏమంటారు బాబు, నామకార్థం అన్నమాట. నామకార్థం కాదు, ఎట్లా ఏం చేయాలన్నమాట, బలవంతం చేసి వచ్చేవారు. కొంతమంది ఏం చేస్తారంటే అన్నయ్య గారు గురించి ప్రార్థన చేయడానికి రమ్మని చెప్పాలి కాబట్టి చెప్పామనుకోండి, అయ్యయ్య జరిగిపోయినా ఏం చేసిందన్నమాట సహోదరి, బలవంతము అది కావాలి. దేవుని యొక్క బిడ్డలమైనటువంటి నీకు నాకు కూడా ఏమండాలన్నమాట, బలవంతం చేయాలి. దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క సేవకుని కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు మనము ఆత్మీయమైనటువంటి తన సందర్భాల్లో మనం ఒక పట్టింపు
కలిగిన వారిగా మనము ఉండవలసినటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చివరిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చేసి మూడో సందర్భాన్ని మనం ఏం చూసామన్నమాట. 119:18 అక్కడ ఏం జరిగిందన్నమాట. భక్తుడు యొక్క కోరిక ఏంటన్నమాట, నేను నీ ధర్మశాస్త్రమునందు ఏంటన్నమాట. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతులు ఏమంటే సామాన్యమైనటువంటివా, ఎలాంటి కార్యాలు, బహు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. ఆది కాండము నుండి ప్రకటన వరకు మనం చూస్తే ఎన్నో గంభీరమైనటువంటి కార్యాలు, గంభీరమైనటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఎర్ర సముద్రము గుండా వారు ప్రయాణం చేయాలి. వారు చూసినప్పుడు ఎట్లాగా ఫరో యొక్క సైన్యాన్ని మేము తప్పించుకోవాలని వారు మరి ఎంతో కంగారు పడినప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యి, మోషే నువ్వు చూసేటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రమును నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చేతికారతో పట్టమన్నాడు. కొట్టిన తర్వాత ఏం జరిగిందన్నమాట, అది 2 పాయలుగా. ఆ కారణం బట్టి మరి ఆరిన నేలన నడిచిన రీతిగా వారు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు, ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఇవన్నీ కూడా మనం చూడాలంటే మనకి ఏముండాలన్నమాట, మన యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రాలు మనకు ఉండాలి. మన యొక్క భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు కాకుండా దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూడాలంటే ఇక్కడ కీర్తన కూడా అంటా ఉన్నాడు, ప్రభా నా కన్నులను, అంటే ఏ కన్నులు అన్నమాట, ఆత్మీయమైనటువంటి. కాబట్టి నేను ముగింపులోకి వస్తూ ఉంటూ ఉన్నాను. ఇటువంటి కార్యాలు ప్రభు ఎన్నో విషయాలు అబ్రహాం మొదలుకొని మరి ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, దానియేలు గురించి మనం చూసినప్పుడు ఎన్నో సంగతులు దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దావీదు కీర్తన 145లో మనం చదువుకుంటూ 18వ వచనంలో మనం గమనించినప్పుడు మనకు నిజముగా మొరపెట్టు వారికి 18 అక్కడ అదేనండి 145 తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి వచ్చేసి అక్కడ 19లో మనం గమనించినప్పుడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన. కాబట్టి మన యొక్క కోరికలన్నీ కూడా మరి తీర్చాలని ప్రభు ఇష్టపడతా ఉన్నప్పుడు ఏమంటా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తప్పకుండా. చివరిగా లోకా సువార్త 18వ అధ్యాయం మన ప్రాంతంలో ప్రవేశించక పూర్వము చివరిగా లోకా సువార్త 18వ అధ్యాయము చక్కటి మాట మొదటి వచనంలో, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత
అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండెను. తప్పు చదువుతున్నారమ్మా. విధవరాలు కాదు, విధవరాలు. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నారన్నమాట. భర్తను కోల్పోయినటువంటి ఒక వృద్ధ విధవరాలు ఏమే ప్రార్థన చేస్తా ఉంది. ఇలాంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలకి సాధ్యమైందండి. ఏం చేస్తా ఉందన్నమాట. ఆయన అంటా ఉన్నాడు, ఈ యొక్క విధవరాలు నన్ను ఏం పెడతా ఉందన్నమాట, తొందర పెడతా ఉంది. మనం కూడా ఏం చేయాలన్నమాట, ప్రభుని తొందర పెట్టాలి. ప్రభు మరి ఈ యొక్క బండాడ గ్రామంలో, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతో మరి భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటూ ఉంది. ఎంతో నీకు వ్యతిరేకమైనటువంటి విగ్రహారాధన, నీకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఈ యొక్క ప్రాంతంలో జరుగుతూ ఉంటూ ఉన్నాయి. నిజముగా నిన్ను ఆరాధించేటువంటి వారిగా అనేకులు నీవు లేపమని మనం ఏం చేయాలన్నమాట, ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కనిపెట్టాలి, ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఇక్కడ విధవరాలు ఆ యొక్క అన్యాయస్తుడైన న్యాయాధిపతిని మేలుకొల్పిందన్నమాట. అంత అద్భుతమైనటువంటి విధవరాలు తొందర పెడతా ఉంది. మనం కూడా ప్రభుని మనం ఏం చేయాలన్నమాట, తొందర పెట్టాలి. దేని కొరకు? మన కుటుంబం క్షేమం కొరకు, మన యొక్క ఆత్మీయ కుటుంబం కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు, దేవుని యొక్క బిడ్డల కొరకు, దేవుని యొక్క బిడ్డలు అనేక మందిని లేపాలని మనము ప్రభు యొక్క సముఖంలో మనము తొందర పెట్టాలన్నమాట. అయితే తర్వాత చదవమ్మా. గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. 6వ వచనమును గమనించినప్పుడు మరియు ప్రభుత్వను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటన్నమాట, ఆయన త్వరగా న్యాయము చేయాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన యొక్క ప్రార్థనలో దేవుని యొక్క సముఖంలో మనం మొరపెడతామో ప్రభువు కూడా అలాంటిటప్పుడు యొక్క 18వ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క విధవరాల యొక్క ప్రార్థన, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఏ రీతిగా అయితే తన యొక్క మనసును మార్చుకుంటూ వచ్చినాడు, తిరిగి ఈ యొక్క విధవరాలు నన్ను తొందర పెట్టకుండా నేను వెళ్ళి ఆమెకి న్యాయం తీర్చాలి అనేటువంటి విధానంలోనికి ఈ యొక్క న్యాయాధిపతి రాగలిగినాడు. దానికంటే మిక్కిలిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. ఆ తర్వాత ఏంటన్నమాట, ఆయన వారికి ఏంటమ్మా ఆలస్యం చేస్తా ఉంటాడా? ఆలోచన చేస్తాడా? మనమైతే ఆలోచన చేస్తాం. దేనికి? ప్రార్థన చేయడానికి ఆలస్యం చేస్తా, దేవునికి ఇంటికి రావాలంటే ఆలస్యం చేస్తా, దేవుని ఆరాధించాలంటే ఆలస్యం చేస్తా, సువార్త ప్రకటించాలంటే ఆలస్యం చేస్తా. అయితే ఇక్కడ ప్రభు వాక్యాన్ని గమనించండి. ఆయన వారికి త్వరగా మనకి న్యాయము చేకూర్చాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు అన్నమాట. ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన మరి మనకి త్వరగా న్యాయం చేకూర్చాలని, త్వరగా మనలను పైకి లేపాలని, ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా అన్ని విధాల్లో కూడా ఆయన మనలను పైకి లేపాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం చేసేటువంటి పని ఏంటన్నమాట, ఆ యొక్క విధవరాలు ఏ రీతికైతే ఆ యొక్క తొందర పెట్టిందో మనం కూడా ప్రార్థనలో ప్రభుని తొందర పెట్టాలనే విషయాన్ని మనము
మర్చిపోకూడదు. కాబట్టి చివరిగా వాక్యం మనం చూస్తా ఉన్నాము. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు దయచేసి ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్న ప్రేమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎట్లాగ ప్రార్థన చేయాలన్నమాట. ఏమండి, ఎట్లాగ ప్రార్థన చేయాలి రండి. ఇక్కడ వాక్యంలో మనం గమనించినప్పుడు మత్తయి సువార్త మనం ఎట్లాగ ప్రార్థన చేయాలన్నమాట. ఇక్కడ చక్కటి మాట మరి రాయబడుతుంది. ఆరో అధ్యాయము 8వ వచనంలో మీరు మీ తండ్రిని ఏంటమ్మా మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునిపే. అర్థమైందండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే అంటే మనం ఏమని అడగాలో మనకు తెలియదండి. కొన్నిసార్లు ఏంటన్నమాట, కొన్నిసార్లు ఏం చేస్తామన్నమాట, మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు సైకిల్ లేదనుకోండి. సపోజ్ సైకిల్ తొక్కటానికి మనకు సైకిల్ లేదు. సైకిల్ లేనప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రభా నాకు పెద్ద కారు కావాలంటే ప్రభు ఇస్తాడా? ఏమండి, మరి ఏం చేయాలి? మరి మనం అలా కదా అన్నది, అలా కదా నాన్న తండ్రి ప్రభు నాకు ఒక ఫ్లైట్ కావాలని ప్రభు ఇస్తాడా? ఇలాగే పాలకొల్లో ఒక చాలా విశ్వాసంలో పెద్ద పేరు గాంచినటువంటి సహోదరి ఏం చేసిందంటే, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లే లేదు. నేను ఆ దర్శించడానికి ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంలో వెళ్ళినప్పుడు పాప ఇల్లు అద్దెంట్లో ఉంటుంది. ఆవిడ అద్దెంట్లో ఉంటే నన్ను ప్రార్థన చేయాలని అనుకుంటా ఉందన్నమాట. అన్నయ్య గారు ఆవిడ ఏమంటా ఉందన్నమాట, అన్నయ్య గారు చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు. అన్నయ్య గారు ప్రసాద్ గారు చాలా పెద్ద బిల్డింగ్ కట్టాను నేను ఇండిదే కడుపులో అదే దాన్ని ఏమంటారు అనమాట, ఈ అద్దెంట్లో ఉంటుంది. ఆ అద్దెలు కూడా మామూలే అటుకే ఇలాంటి సెట్ అనమాట. ఏమన్నా అలా చిన్న ఇల్లు కొంచెం శుభ్రంగా మంచి కొద్దిగా నివాసయోగ్యమైనటువంటి బిల్డింగ్ కట్టుకోవాలో ఆశపడతా అన్నయ్య గారు, ప్రార్థన చేయండి అన్నయ్య గారు అని అనాలి కదా. అన్నయ్య గారు చాలా పెద్ద బిల్డింగ్ కట్టాలి అన్నయ్య గారు, ప్రార్థన చేయండి అన్నయ్య గారు అని అన్నారు. ఇప్పుడు కూడా అద్దెంట్లో ఉన్న ఆ ఇంట్లో ఉన్నారు. దగ్గర 20 సంవత్సరాలు అయ్యింది. పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, వాళ్ళు స్థిరపరచబడలేదు. 20 సంవత్సరాల్లోనే దేవుడు మన టాప్లో నేను ఎవరితో చెప్పుకోలేదు. అర్థమైందంటే నాకు ఏదైనా సందర్భం వస్తే సిస్టర్ నేను తెలుగు ప్రార్థన చేసుకుంటా వెళ్తే సంఘంలో కూడా ఈ స్లిప్లు రాసేవాడినాను. ఏమన్నమాట ఈ స్లిప్లు ఏమన్నా ఎందుకు సమస్తం కూడా మన దగ్గర ఉన్నాడు ప్రభు అని చెప్పేసి మరి పొరపాటుగా అర్థం చేసుకోకండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునికి పెట్టారా, దేవుడు మనం ఏం చేస్తామన్నమాట, మనం ఏం చేసుకోవాలో దేని కొరకు ప్రార్థన చేసి మనకు అర్థం కాదు. అయితే ప్రభు ఒక వాక్యం ఏముందన్నమాట 8వ వచనంలో, మనము అడగ మునిపే ఆయన మనకి ఏదైతే అవసరమో, ఎలాంటి గృహం అవసరమో, ఎలాంటి ఉద్యోగం అవసరమో, ఎలాంటి సంఘం అవసరమో ఇక్కడ మనం ఏం చేయాలన్నమాట. ఇక్కడ మరి సేనాయ ప్రార్థన మందిరమునకు సరిపడా మందిరం నిర్మించుకోవటానికి మనం ఏం చేయాలన్నమాట, ఒక స్థలాన్ని దయచేయమని దయచేసినట్లయితే అక్కడ నీ యొక్క ప్రజలైనటువంటి వారు ఆరాధించుకోవటానికి ఒక నివాస యోగ్యమైనటువంటి ఒక స్థలాన్ని లేక నీ యొక్క మందిరమును దయచేయమని మనం ఏం చేయాలన్నమాట.
నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా చేసినటువంటి ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళయ్య నేను హృదయపూర్వకంగా నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఆ రకమైనటువంటి ఆత్మీయమైనటువంటి పట్టుదల, ఆత్మీయమైన రోషం అర్థమైందండి. ఎంతో మనం ఎంతో ప్రార్థన చేయవచ్చు, కానీ ప్రార్థనలు ఏముండాలన్నమాట? రోషం ఉండాలి, పట్టుదల. విధవరాలు పట్టు విడవకుండా ప్రార్థన చేసింది, గొప్ప బహుమానాన్ని పొందుకుని తన గృహానికి ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయను గాక. ప్రార్థన. తమ్ముడు అనౌన్స్మెంట్. మరి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. అదే ప్రార్థన మనం ఏంటంటే మరి గొప్ప